నార్సింగి మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 4 లక్షల లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక ఏసీపీకి పట్టుబడింది. ఇక మంచిరేవులకు చెందిన వినోద్ వద్ద 1000 గజాల ప్లాట్కు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం 10 లక్షల లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. 4 లక్షలు మణిహారిక తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నార్సింగ్ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిత అందిస్తారు. లిఖిత, డీటెయిల్స్. ఇప్పటికే నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక 4 లక్షల రూపాయలు ఆమె లంచం తీసుకుంటూ దొరికిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వినోద్ అనే వ్యక్తి వద్దనైతే ఆమె ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకు అయితే దాదాపుగా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన విధానం అయితే తెలుస్తోంది. ఇవాళ 4 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా ఆమె చెప్పడంతో దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్టుగా గతంలో కూడా మణిహారిక పైన కొన్ని ఆరోపణలు వచ్చినట్లుగానైతే సమాచారం. ఆ ఆరోపణలను బేస్ చేసుకొని ఈ రోజు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని అధికారులు ఈ యొక్క దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అందులో ప్రస్తుతం ఆమె 4 లక్షల రూపాయలు తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన పరిస్థితి. ఆమె ఆస్తుల వివరాలతో పాటు ఇంతకు ముందు ఎంతమంది దగ్గర ఇట్లా అమౌంట్ తీసుకుంది అనే విషయాలపైన కూడా ఇప్పటికే ఆరా తీసుకున్న పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే యొక్క మున్సిపల్ కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఉదయం నుండి కూడా కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఆ సోదాల్లో భాగంగానే పలువురి మీద ఉన్న ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ తీసుకున్నట్టు, అదేవిధంగా ఈ మణిహారికకు సంబంధించిన ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీలు కూడా ఇప్పటికే దానికి సంబంధించి చూసుకుంటున్నట్లుగా, అంటే వాటిని కూడా చెక్ చేస్తున్నట్లుగా గతంలో మనకు ఈ సీసీ కెమెరాకి సంబంధించి కూడా ఏవైతే అందులో కూడా పూర్తి స్థాయి వివరాలు ఏమైనా దొరుకుతాయో అనే విషయం పైన కూడా ఇప్పటికే అధికారులు వారి యొక్క దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. గతంలో ఆమె వల్ల బాధపడిన బాధితుల దగ్గర నుండి ఆమె ఎంతెంత అమౌంట్ తీసుకుంది అంటే కూడా ఇప్పటికే ఆమె ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయి వాట్సాప్ చాటింగ్ ని కావచ్చు, ఆమెకు ఇతరత్ర వారితో ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ తీసి ఆమెనైతే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదే విధంగా ఆ యొక్క కార్యాలయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా ఇలాంటి అధికారులు అనే విషయం పైన కూడా ఇప్పటికే ఆరా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిభ. రైట్ లిఖిత.